వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్క్లో ప్రజాపాలన 99 రోజుల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం, అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళా సంఘాలకు 35 కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశారు. ఆయన ప్రజలకు పాత ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్ ఇవ్వాలని సూచించారు. 1500 చదరపు గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం స్థానికులకు ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు సున్నా వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి పథకాలను వినియోగించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా మహిళా సంఘాల సభ్యులుగా చేరండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలను పొంది భర్తలు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా చేతుడు మాధవుడుగా గుట్టు విషయం కావచ్చు, మగ్గం కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా సెంటర్లలో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ యొక్క సెంటర్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఇటు మహిళా సంఘాల ద్వారా లోనింగ్ ఇస్తూ వడ్డీ లేకుండా కట్టే విధంగా మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మహిళా సంఘాలు ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని వాడుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి పిల్లల ఫీజు లేదా ఇతరాత్ర ఖర్చు నుంచి మీరు ఆదుకునే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల కార్యక్రమంలో మీ చురుకైన పాత్ర మహిళా సంఘాలకు ఉండాలి. మన ప్రాంతం మీద ఉంది. మనమంతా కలిసి ఉంటే సాధించలేదు లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా మీకు పూర్తిగా అవుట్ రైట్ సపోర్ట్ ఇస్తా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని నిజంగా